హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ శివసత్తమ్మ ఫార్మ్స్. ఏమండి, ఈరోజు ఈ వీడియో కోళ్ళకి సంబంధించింది అయితే కాదు, చిన్న గార్డెనింగ్కి సంబంధించింది. సో మన ఫామ్లో అండి నాకు చెట్లు పెంచడం కూడా చాలా ఇంట్రెస్ట్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఫ్రూట్స్కి సంబంధించిన చెట్లు పెంచడం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. సో అలాగే మన ఫామ్లో ఆల్రెడీ కొన్ని రకాల సంబంధించిన చెట్లు అయితే ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం వెరైటీగా పెడదాము. డిఫరెంట్ ఎవరికి తెలియని ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదండి, వాటికి సంబంధించి పెడదామన్న ఉద్దేశంలో ఎంక్వైరీ చేస్తే నాకు సప్తగిరి నర్సరీ బాగా నచ్చిందండి. సో దాని రివ్యూస్ కానీ దాని గురించి టాక్ కానీ చాలా మంచిగా అనిపించింది. సో ఇది కడియం దగ్గర, రాజమండ్రి దగ్గర అండి. సో వీళ్ళు ఆన్లైన్లోనే మనం వాళ్ళకి వాట్సాప్లో వాళ్ళ క్యాటలాగ్ పెడతారు, వాట్సాప్ మెసేజ్ పెడితే. సో ఆ క్యాటలాగ్లో మనకు నచ్చిన చెట్టుని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పెట్టడమేనండి. సో వాళ్ళు దానికి ప్రైస్ చెప్తారు. సో ఆ పేమెంట్ అయిపోతే మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తారండి, ఇలా నీట్గా ప్యాక్ చేసి. సో ఇదండి, నేను ఈ విధంగా మొక్కలు అయితే తెప్పించాను సప్తగిరి నర్సరీ త్రూ వాట్సాప్లో. మనం హాయ్ అని పెడితే వాళ్ళ దగ్గర ఏమేమైతే మొక్కలు ఉన్నాయో ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు, అవి మనకి క్యాటలాగ్ అనేది పెడతారు. సో దాంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని తెప్పించుకోవటమేనండి. సో ఫస్ట్ విషయానికి వస్తే ఈ పార్సిల్ అండి, పార్సిల్ ఏ విధంగా పంపించారనేది మీకు చెప్పాలి. అసలు ఫస్ట్లో మా వాళ్ళు పార్సిల్ పంపిస్తారు ఇట్లా మొక్కలను అంటే నేను ఆశ్చర్యపోయాను. మొక్కల్ని ఏ విధంగా పార్సిల్ చేసి పంపిస్తారు, పాడైపోతాయి కదా, డ్యామేజ్ అవుతాయి కదా, 2-3 రోజులు టైం పట్టింది కదా మనకు ట్రాన్స్పోర్ట్ రావడానికి ఏపీఎస్ఆర్టీసీ అయితే అని అనుకున్నాను. బట్ వాళ్ళు పార్సిల్ చేసిన విధానం చూసిన తర్వాత అబ్బా ఈ విధంగా కూడా చెయ్యొచ్చా అన్న ఇది వచ్చింది. సో ఎలా చేశారంటే ఒక పెట్టెలో ఒక 5-6 మొక్కలు పెట్టేశారు. అంటే కంఫర్ట్గా ఎక్కువ స్పేస్ ఉంది లోపల, పెట్టి లోపల పెట్టేసి ప్రతి మొక్కకి తాళ్ళు పెట్టి కట్టారండి. లోపల వైర్ తాడు ఉంది కదా, దాన్ని పెట్టి కట్టేశారు నీట్గా. సో మొక్క మనం ఎటు పక్కకు పడేసినా పెట్టి మొక్క ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ అవ్వదండి. సో దానివల్ల చాలా సేఫ్గా రీచ్ అయినాయి. ప్రతి మొక్కని అలాగే కట్టారండి. అది ఫ్రంట్కి మూవ్ అవ్వట్లేదు, బ్యాక్కి మూవ్ అవ్వట్లేదు, అలాని ఇట్లా ఫార్వర్డ్ రావట్లేదు, బ్యాక్వర్డ్ కూడా వెళ్తలేదు. సో చాలా బాగా ఇచ్చేసారండి పార్సిల్ అయితే. నాకు ట్రావెలింగ్లోనే ఇది 2 days పట్టింది. వాళ్ళు బుక్ చేసిన తర్వాత నాకు 2 daysకి మాకు ఇంటికి వచ్చినాయి. అంటే బస్ స్టాండ్కి వచ్చినాయి, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చినాయి. సో 2 daysకి కూడా మొక్క ఎటువంటి ఆకు ఒళ్ళిపోవటం కానీ అలాంటివి అయితే ఏమీ జరగలేదు. పార్సిల్ వరకు అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చేసి పంపించారండి. మనకు కూడా మొక్కలు చాలా సేఫ్గా వచ్చినాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్లో సప్తగిరి నర్సరీ అని కొట్టండి, ఒకసారి కొట్టి వాళ్ళు ఏ విధంగా మొక్కలను పెంచుతున్నారు ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ని రకాల వాళ్ళ దగ్గర మొక్కలు ఉన్నాయి, మీకు ఏది సూటబుల్ అవుతుంది, మీరు ఏది పెంచుకోవాలనుకుంటున్నారో చూసి ఆర్డర్ పెట్టుకోండి మీరు కూడా. నాకు చాలా నచ్చింది కాబట్టి నేను దీని మీద వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో మీకు కూడా ఏమైనా నచ్చితే ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అరౌండ్ 10 మొక్కల వరకు అయితే తెప్పించానండి నేను. అంటే ఆల్రెడీ మన ఫామ్లో ఉన్నాయి ఇంతకుముందు, అంటే వేరువేరువి, బట్ నా దగ్గర లేనివి తెప్పించానండి. ఇదిగోండి ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అండి. ఈ లెమన్ వచ్చేసి నోటితో తినేయచ్చు మొత్తం తొక్కతో పాటంగా. దాని తర్వాత యాప్రికాట్, డ్రై ఫ్రూట్స్ లాగే ఉంటుంది యాప్రికాట్ ఫ్రూట్ అది. ఇంకోటి అబయో అండి, ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉన్న మొక్కలే సెలెక్ట్ చేసుకుని తెచ్చానండి. ఇది లెమన్ గ్రాస్ అండి. మార్నింగ్ వాటర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మరగదీసి ఆ కషాయం లాగా తాగుతారు. లెమన్ గ్రాస్ అంటాం దాన్ని. అలాగే ఇది స్వీట్ పాన్ పట్ట అండి, అంటే ఇది మౌత్ ఫ్రెషనర్ లాగా. ఇది ఫ్రూట్ కాదు, ఆకునే మనం తినొచ్చు, తీగానే ఉంటుంది, మౌత్ ఫ్రెషనర్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే స్టార్ ఫ్రూట్ కూడా తెప్పించానండి. ఆల్రెడీ మనకి స్టార్ ఫ్రూట్ ఉంది, కాకపోతే ఇంకోటి కూడా తెప్పిద్దాం బాగా కాపు వస్తుందని చెప్పి తెప్పించానండి అది. అలాగే ఇది వచ్చేసి కర్పూరం బనానా అండి. బనానాలోనే అంటే అరటికాయలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇది కరాడా చెర్రీ అండి, మనకి కిళ్ళీల్లో ఎర్రగా ఇస్తారు కదా చిన్న కాయలాగా చెర్రీ, అదేనండి. అలాగే ఇది మళ్ళా స్టార్ ఫ్రూట్ చెప్పాను కదా ఇందాక, స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది. అలాగే ఇది
కాటన్ జామున్ అండి. అంటే మా పెద్ద నేరేడండి, మన అరచేయిలో పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా, అంత పెద్దగా ఉంటుంది నేరేడుకాయ. అది దాని తర్వాత ఇంకో చెట్టు ఉంది కదా, అది లాంగ్ మల్బరీ అండి, అది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్. సో ఇవన్నీ నాకు చాలా నచ్చినాయి అండి. నచ్చినాయి అని చెప్పి ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో వన్స్ మొక్క రిసీవ్ చేసుకున్నాక ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. సో ఒక్కసారి మన మన వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది, ఎవరైనా తెప్పించుకుంటారా కదా అన్న ఉద్దేశంలో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో రీప్లాంట్ కూడా చేసేసానండి, అందులో భూమిలో పెట్టేశాను అన్నీ. వన్స్ దీని మీద ఒక వీడియో కూడా చేస్తాను, ఎక్కడెక్కడ పెట్టాను, ఏమేమి చెట్లు ఉన్నాయి మన ఫామ్లో అనేది నేను క్లియారిటీగా మీకు వీడియో పెడతాను ఫర్దర్గా. దీని మీద ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్ కామెంట్స్లో అడగొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.